వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సర్వశిక్ష అభియాన్ కేజీబీవీలలో ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా, అలాగే అప్లికెంట్ ఫీజు కూడా ఏమి లేకుండా, అండ్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా బేసిక్ క్వాలిఫికేషన్ మన దగ్గర ఉన్నా కూడా సరే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇంకొక బెనిఫిట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏంటి అంటే మనకి సెలెక్షన్ అనేది చాలా తొందరగా చేస్తారు. ఎందుకు అంటే ఎగ్జామినేషన్ లేదు, అలాగే ఇంటర్వ్యూ కూడా లేదు కాబట్టి సెలెక్షన్ అనేది వితిన్ 1 మంత్లో మనకి సెలెక్షన్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో వితిన్ 1 మంత్లో మనం జాబ్లో కూడా జాయిన్ అయిపోవచ్చు. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి చాలా తక్కువ టైం ఇవ్వడం జరిగిందండి. కాబట్టి త్వరగా అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. పోస్టింగ్ విషయానికి వస్తే మన జిల్లాలో ఉన్నటువంటి కేజీబీవీలలో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దగ్గరలో ఉండి మనం జాబ్స్ అనేవి చేసుకోవచ్చు. చాలా మంచి ఉద్యోగాలు ఇవి. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. సర్వశిక్ష అభియాన్ నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. కేజీబీవీలలో వర్క్ చేయడానికి సర్వశిక్ష అభియాన్ ద్వారా ఈ నోటిఫికేషన్ మనకి విడుదల చేశారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి అప్లై చేసుకోవడానికి ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేవి చేయాల్సి ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఇందులో మనకి మొదటగా ఏ విధంగా అప్లికెంట్ ఫామ్ ఫిల్ చేయాలి అని చెప్తాను. మొదటగా పోస్ట్ వచ్చి అకౌంటెంట్ అనే పోస్ట్ అనేది ఉన్నాయి. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మీరు అంటించాలి. దాని తర్వాత మనకి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మీ యొక్క పేరు ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ లెటర్స్లో అంటే క్యాపిటల్ లెటర్స్లో ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ ఫాదర్ లేదా హస్బెండ్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఏజ్ 23/10/2024 నాటికి మీ యొక్క ఏజ్ ఎంత, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ జెండర్ ఏంటి, మేలా ఫీమేల్, ఇక్కడ ఫీమేల్ ఎందుకు దాన్ని టిక్ చేయండి. మేల్కి అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ లేదు. అండ్ మెరిటల్ స్టేటస్ విషయానికి వస్తే మ్యారీడా, అన్మ్యారీడా, విడోనా, డైవర్స్డ్ అని ఉంది. సో మీరు ఏదైతే అది దానిపైన టిక్ చేయండి. కేటగిరీ ఏంటి, ఓసీనా, బీసీ, ఏబిసిడిఈనా లేదా ఎస్సీనా, ఎస్టీనా, ఏది అనేది దానిపైన టిక్ చేయాల్సి ఉంటుంది. సబ్ క్యాస్ట్ ఏంటి అనేది మీరు ఇక్కడ రాయాలి. రెసిడెన్షియల్ అడ్రస్, మీ యొక్క డోర్ నెంబర్తో సహా వీధి పేరు, అలాగే మీ వార్డు కానీ, గ్రామం పేరు కానీ, మండలము, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డు నెంబర్ వేయండి. నేటివ్ డిస్టిక్ సంబంధించి మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ఫస్ట్ క్లాస్లో ఎక్కడ చదివారు, స్కూల్ పేరు ఏంటి, విలేజ్ ఏంటి, ఏ ఇయర్లో మీరు ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యారు, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు చదివారు, అండ్ మండలం ఏంటి, డిస్టిక్ ఏంటి అనేది ఈ విధంగా మనకి 7th క్లాస్ వరకు, ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఈ డీటెయిల్స్ అనేవి మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అదర్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఏ బోర్డు ద్వారా మీరు క్వాలిఫికేషన్ చదివారు, ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, టోటల్ మార్క్స్ ఎన్ని, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఎంత అనేది ఈ విధంగా ఇక్కడ పక్కలో మీరు వేయాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటుగా డాక్యుమెంట్స్ ఏమేమి అటాచ్ చేయాలి అంటే స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు, అలాగే స్కూల్ క్లాస్ 10th సర్టిఫికేట్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ రెండింటిలో ఏదో ఒకటి మనం ఇక్కడ పిన్ చేసుకోవచ్చు. ఇక డిగ్రీ లేదా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అనేది ఇవి డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. అండ్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దీన్ని చదువుకొని డేట్ ప్లేస్ వేసి ఇక్కడ సిగ్నేచర్ అనేది చేయండి. ఇక్కడ ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అని ఉంది కదా, ఈ లైన్ రాశారు కదా, దీని కింద మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆఫీసర్స్ వాళ్ళు ఫిల్ చేసుకుంటారనమాట. సేమ్ మనకి ఏఎన్ఎం యాక్సిలరీ నర్స్ మిడ్వైఫరీ అనే జాబ్కి సంబంధించి కూడా సేమ్ ఈ విధంగానే మనము అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారు కదా, సో ఇప్పుడు క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే అకౌంటెంట్ అనే జాబ్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అంటే ఎంఎస్ వర్క్లో మనకి ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే బీకామ్ కంప్యూటర్స్ చదివిన వాళ్ళు, ఇది గ్రాడ్యుయేషన్ కామర్స్ చేసినా అప్లై చేయవచ్చు, లేదా బీకామ్ కంప్యూటర్స్ చేసినా కానీ, లేదా ఎంకామ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. ఎంకామ్ అనేది డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు అంతే. ఓకే, సో గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీకామ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏఎన్ఎం అనే పోస్ట్కి ఇంటర్మీడియట్ విత్ ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఏఎన్ఎం పోస్ట్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఇవన్నీ కూడా క్యాండిడేట్ షుడ్ బి లోకల్ టు డిస్ట్రిక్ట్ వేర్ ద ఇండివిడ్యువల్ ఈజ్ విల్లింగ్ టు వర్క్. ఓకే, తప్పనిసరిగా మనము లోకల్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి పోస్టుకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే అకౌంటెంట్ అనే పోస్టుకు సంబంధించి 75% ఆఫ్ ద వెయిటేజ్ వచ్చి మనకి మార్కులు గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్కులను ఆధారంగా తీసుకుంటారు.
25% వచ్చి మనకి పీజీ కానీ ఎంకామ్ కానీ ఏమైనా చేస్తుంటే దాని నుంచి తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక ఏఎన్ఎం పోస్ట్కి 45% మార్క్స్ వచ్చి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ నుంచి, ఇక 45% మార్క్స్ వచ్చి మనకి ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ నుంచి తీసుకుంటారు. 10 మార్కులు అడిషనల్ ఏమైనా క్వాలిఫికేషన్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే జీఎన్ఎం ట్రైనింగ్ చేస్తుంటే 5 మార్కులు, బీఎస్సీ నర్సింగ్ చేస్తుంటే 10 మార్కులు, ఈ విధంగా వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక అకౌంటెంట్ అనే పోస్టులు 3 ఉన్నాయి. ఇందులో ఈడబ్ల్యూఎస్కి బీసీబీ కేటగిరీ వాళ్ళకి, ఓసీ కేటగిరీ వాళ్ళకి. ఓసీ అని ఉంది కదా ఈ పోస్టు, దీనికి ఏ క్యాస్ట్ వారైనా సరే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక ఏఎన్ఎం అనే పోస్టు 2 ఉన్నాయి. బీసీబీకి ఒకటి ఉంది, ఓసీలో ఒకటి ఉంది. ఓసీ పోస్ట్కి ఏ క్యాస్ట్ వారైనా సరే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి మనకి నోటిఫికేషన్ 23/10/2025 విడుదల చేయడం జరిగింది. అండ్ ఆ అప్లికేషన్స్ అనేవి 24/10/2025 నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 27/10/2025 లోపు చేసుకోవాల్సి ఉంటుంది. చాలా తక్కువ టైం, మనకి 3 రోజులు మాత్రమే టైం అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనకి తాత్కాలిక మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో అది 30వ తేదీ రిలీజ్ చేస్తారు. అండ్ ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే 31వ తేదీ తీసుకుంటారు. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ షార్ట్ లిస్ట్ మనకి 3/11/2025 విడుదల చేయడం జరుగుతుంది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ 4వ తేదీ ఉంటుంది. సో 4వ తేదీ పైన సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోతే దాని తర్వాత మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎవరైతే రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి, అలాగే మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడికి మనం అప్లికేషన్ అనేది తీసుకుని వెళ్ళాలి ఉంటుంది అంటే 18 నుంచి 45 సంవత్సరాల ఏజ్ ఉండాలి. అండ్ మన యొక్క అప్లికేషన్స్ అనేవి ఎక్కడికి తీసుకుని ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఇచ్చారు. సో కలెక్టర్ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కలెక్టర్ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడికి తీసుకువెళ్ళి మన అప్లికేషన్స్ అనేవి ఇక్కడ ఇచ్చినటువంటి డేట్స్ ఉన్నాయి కదా, 24/10/2025 నుంచి 27/10/2025 మధ్యలో మన యొక్క అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.